దేశంలోనే తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 56,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డీఎస్సీ నిర్వహించి నియామకాలను చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, 317 జీవో సడలింపుపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఓటమి భయంతోనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. చైర్పర్సన్ గారు మరియు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, నమస్కారం. ఎన్నికలు పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ గెలుపు కోసం ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ జీతంకు ప్రైవేట్ లో రాష్ట్రంలో టీఆర్ఎస్ మేమే రాజు, మేమే మంత్రులం, మేము చెప్పిందే నడవాలి, మాకెవరు ఎదురు లేరు అని విప్పుగా మంత్రిగా ఇక్కడ రాష్ట్రానికి ఏదైతే పార్టీ నాయకులు మన ధర్మపురి ప్రాంతం ఈ విధంగా ఈరోజు గోదావరి ఒకనే మన లక్ష్మణ క్షేత్రం ఉన్నది. మన ప్రాంతం ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే మా శ్రీధర్ మంత్రి గారు తెలియదు గారు ఇక్కడ రాత్రి 9 గంటల తర్వాత ఇక్కడ బస్సు రావు, ఇక్కడ 10 రాత్రి 9 గంటల తర్వాత జగిత్యాల ఒకరియాలు ఏర్పాటు పట్టణాల నుంచి 20 వరకు మేమే రాజు, మేమే మంత్రులు అంటారు. పక్కనే గోదావరి ఉంటుంది, పక్కనే మేడాల రిజర్వాయర్ ఉంటుంది, 140 గ్రామాలు ఉంటాయి. వెలుగుతూరు కూడా అడిషనల్ పిఎంసీ అని ఇక్కడ నుంచి కరీంనగర్ సిద్దిపేట సిసిలకు అదేవిధంగా గజ్వేల్ దొరగాలి ప్రాంతాలు ఏమవుతాయి. కానీ మనం ఇలా చెప్తారా? ఈరోజు మీ అందరి దయతో, మీ అందరి నమ్మకంతో ఆ రోజు జరిగిన ఎన్నికల్లో కూడా మీ అందరికీ తెలుసు 2023 ఎన్నికల సంవత్సరాల క్రితం చాలా మంది పెద్దలు లక్ష్మణ్ కుమార్ కొప్పులిషన్ మీ ప్రత్యర్థి మంత్రి కోట్ల రూపాయలు సంబంధం పెట్టిన సందర్భంలో కూడా ఒకటే అనుకున్నా, ఆ భగవంతుడి రాజరాజేశ్వర స్వామి ప్రతి దైవ క్షేత్రంలో రాజకీయ ప్రాతినిధ్యం ఉండేది. ఆ నరసింహస్వామి దయ ఉంటే తప్ప ఇక్కడ ఎవరు నిలబడే అవకాశం ఉంటుంది, గెలిచే అవకాశం ఉంటుంది. ఆ దక్షిణోత్సవాన్ని పాదాలకు దండం పెట్టుకుని తప్పకుండా ఏదేమైనా ఈ జిల్లాకు సంబంధించిన కష్టకాలంలో నాకు ధైర్యాన్ని ఇచ్చే శ్రీధర్ బాబు గారు, కష్టకాలంలో ధైర్యం ఇచ్చే జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మన పిసిసి అధ్యక్షులు గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి ధైర్యంతో ఎన్న ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, కొన్ని సందర్భాలు కూడా గ్రామాల్లో పోతే కార్యకర్తలు అనుకుంటే జిల్లాని కార్యకర్తల మీద పోలీస్ స్టేషన్ పెంపించి నువ్వు లక్ష్మణ్ కుమార్ వస్తే ఎందుకు మీటింగ్ పెట్టావు, లక్ష్మణ్ కుమార్ కూడా ఎందుకు తిరిగినావు అని చెప్పి కేసులు పెట్టి ఎస్సీ కేసులు పెట్టినా, జైలు అయినా కూడా ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని కష్టాలైనా 100% ఇక్కడ ఉన్నటువంటి రావాల పరిపాలనలో సంహరించాలని చెప్పేసి మీ అందరి నమ్మకంతో, విశ్వాసంతో 140 గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తల నమ్మకంతో ఈ రోజు చంద్రబాబు గారు వారి ముందర శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్లవాన్ని ఉన్నారంటే ఆ నమ్మకం, ఆ విశ్వాసం మీ ప్రాంత ప్రజల విశ్వాసం అని చెప్పి మా సార్ తెలియజేస్తున్నాను. రుణం తెచ్చుకోవాలంటే మీ ధైర్యము, మీ శక్తి నాయకుడు ఉంటే తప్ప మీ ముందు చదువుకుంటూ మా నరేందర్ రెడ్డి గారిని గెలిపించి లక్ష్మణ్ కుమార్ అన్న పట్టణాలను పరిస్థితి బాగా పనిచేసిందని శ్రీధర్ బాబు గారి దగ్గర ప్రభుత్వం ద్వారా పార్టీలని చెప్పాలని చెప్పి మా కార్యకర్తలు చేతులు జోడించి ఇయ్యాల నుంచి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ఒక గ్రామంలో 100 ఓట్లు ఉన్నాయి, ఒక గ్రామంలో 200 ఓట్లు క్యాండిడేట్లు, ఒక గ్రామంలో 70 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి రిక్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఆ పట్టభద్రులు కరీంనగర్, హైదరాబాద్ ఉద్యోగం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మా సోదరులు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఎందుకు మనం బలపరచాలి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ముందుకు పెట్టింది,
ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ముందుకొచ్చిన మొదటి వ్యక్తి సోదరులు నరేందర్ రెడ్డి గారు. మరి మరొక మారు పార్టీ పరంగా ఆలోచన చేసిన లేదు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి ఈ గ్రాడ్యుయేట్స్ పరంగా అని పెద్ద జీవన్ రెడ్డి గారు పెద్ద హృదయంతో మరి ముందుకొచ్చి పార్టీ నాయకత్వం కొత్త వారిని ఎంపిక చేయాలి, విద్యా పరంగా ఆలోచన పరంగా ముందుకు పెట్టాలని ఆలోచన చేసి నిలబెట్టిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పక్షాన నరేందర్ రెడ్డి గారు. విద్యా వ్యవస్థను సంబంధించి అవగాహన వ్యక్తి, ఉద్యోగుల పరంగా అదేవిధంగా నిరుద్యోగ సమస్యల విషయంలో రేపు రాబోయే కాలంలో భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ఉన్న వ్యక్తిగా అనేక సందర్భాల్లో పిసిసి అధ్యక్షులు కానీ రేవంత్ రెడ్డి గారు వారితో సంప్రదింపులు చేసి ఒక శాస్త్రీయ బద్ధంగా ఒక చదువుకున్న వ్యక్తి, ఆలోచన పరమైన వ్యక్తిని ఈరోజు సమాజంలో ఉన్న సమాజాన్ని ఒక క్రమశిక్షణ బద్ధంగా ఆలోచన చేసి నరేందర్ రెడ్డి గారు మరి ఒక ప్రధానమైన విద్యా వ్యవస్థకు అధిపతులైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఎందుకంటే బీజేపీలో ఇక్కడ అర్థమే లేదు, వారెవరో ఎవరికి వెళ్ళదు. కానీ బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఇతర వ్యక్తులు దుష్ప్రచారం చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. ఆ దుష్ప్రచారాన్ని కూడా పక్కన పెట్టి రేపు నేను చేయబోయే భవిష్యత్తు ప్రణాళిక ఇది, ఆశీర్వదించండి అని చెప్తా ఉన్నాను తప్ప ఈ రోజు దుష్ప్రచారం చేయాలంటే ఒక 10 సోషల్ మీడియా వాళ్ళని లేకుంటే 100 సోషల్ మీడియా వాళ్ళని ధరబలంతో మరి ఎంగేజ్ చేసుకుంటే ఆ విధమైన దుష్ప్రచారం ఎవరైనా చేయొచ్చు. రేపు రాబోయే కాలంలో నిన్న వారు చేయడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్పారు. ప్రధానమైన కేంద్రాల్లో కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. పోటీ ఈ ప్రపంచంలో అన్ని వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి సరిపడే విధంగా విజ్ఞానాన్ని, ఆ విజ్ఞాన సంపదను అందించే ఉచితంగా ఇస్తామని చెప్తాను. అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించిన సందర్భాలు ఆనాడు మేము గట్టిగా పునః పరిశీలన చేయాలి GOMS 317 కింద అని ఆనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి జోన్లను ఏర్పాటు చేసి జోన్ల పరంగా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా ఉపాధ్యాయ సోదరుల వాళ్ళకి ఇబ్బంది కలిగించిన మరి GOMS 317 విషయంలో ఆనాడు ఇక్కడ ఉన్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ కుమార్ గారు కానీ మేము కానీ ఖచ్చితంగా చెప్పాం, మా ప్రభుత్వం రాగానే పునః పరిశీలన కార్యక్రమం చేస్తామని. GOMS 317 కు సంబంధించి ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2018-19లో జోన్లను ఏర్పాటు చేసుకొని ఆ జోన్లకు సంబంధించిన అంశాన్ని కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ పంపిస్తే ఆడున్న ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అప్పుడే మాట్లాడు. మొన్న నవోదయ స్కూల్ సంబంధించి కూడా ఇక్కడ పర్మిషన్ ఇస్తే వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉన్న బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ కావాలి, ఈ నియోజకవర్గంలో ఉండాలి, ఈ పాఠశాల ఇక్కడే ఉండాలని మొదలుపెట్టుకొని వచ్చిండు మన ఢిల్లీ కూడా. ఈరోజు వారి గురించి దాని గురించి మాట్లాడమని చెప్పండి. ధర్మశాలలో ఇచ్చిన అనుమతి పొందిన ఈ పాఠశాల ఇక్కడే రావాలని పోరాటం చేస్తున్న లక్ష్మణ్ కుమార్ పేరులకు సంబంధించి ఇంకా బలంగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తే మరి అదేవిధంగా బీజేపీ నుంచి పాఠశాల తీసుకోకుండా పోతుంది. ఇప్పుడు ఆ పాఠశాలకు సంబంధించి మనం ఏది పడితే అది ఇస్తే ఏ కార్యక్రమం ఉండవు, ఓడి వేసినా ఓడి వేసినా వాళ్ళు అక్కడే తీసుకుపోయే ప్రయత్నం చేసే ప్రమాదం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంలో నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, మరి లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా పూరించే బాధ్యత తీసుకుంటాం. న్యాయపరంగా మేము చేయాల్సిన ప్రతి పని ఖచ్చితంగా చేస్తాం. మా పరిధిలో, మా ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా
ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలనే పాలసీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం. నేను ఒకటే కోరుతా ఉన్నా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు సోదరులకు, ఇది నరేందర్ రెడ్డి గురించి కాదు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిన అభ్యర్థి మనం మీరు ఏ విధంగా అయితే లక్ష్మణ్ కుమార్ గారిని ఇంటింటికి వెళ్ళి మా లక్ష్మణ్ కుమార్ గారు గెలవాలి కసీదు పెట్టిండ్రో అదే విధమైన ఒక ఆలోచన ఇచ్చి ప్రతి ఇంటికి పోయి ఆల్పోర్ట్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించే ఒక కార్యాచరణ తీసుకుని కోరుతా ఉన్నా. ప్రత్యేకంగా మా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ సెల్ మైనార్టీ సెల్ మా మహిళా సోదరి మనందరూ కూడా మరీ చేస్తా ఉన్నా. ఇంటింటికి పోయి కాంగ్రెస్ పార్టీ చేసింది ఇది. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్న ఏం చేస్తామో చెప్పి మీరందరినీ కూడా ఓటు వేయాల్సిందిగా మీరు ఓటర్ మహాశయులందరూ పోయి ఏదైనా వారికి సమస్య ఉంటే మీ నాయకుడు లక్ష్మణ్ కుమార్ గారి దృష్టికి తీసుకురండి. వారి పరంగా మేముంటాం. మా తర్వాత ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు ఉంటారు. తప్పకుండా సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని మా అందరి తరఫున వారికి అభయం ఇచ్చి పెద్ద మెజారిటీతో మరి సీరియల్ నెంబర్ 2 నరేందర్ రెడ్డి గారు, ఆ సీరియల్ నెంబర్ 2 ఎదురుగా 1వ నెంబర్ అని రాసి మరి ఎలిజిబుల్ ఓటుగా లేకుంటే టిక్ పెట్టను ఇంటూ పెట్టను ఒక రైట్ టిక్ పెట్టను అది ఇన్వాలిడ్ అవుతుంది. 1వ నెంబర్ రాయాలి. వారు ఇచ్చిన పెన్నుతో 1వ నెంబర్ రాసి మొదటి ప్రిఫరెన్స్ ఓటు ఒకటే ఓటేసి వారికి పెద్ద మెజార్టీతో నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరడానికి వచ్చాం. మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రత్యేకంగా మా పట్టభద్రులు, మా ఉపాధ్యాయ సోదరులు సోదరిమాలు, అదేవిధంగా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన మా గెస్ట్ లెక్చరర్కి సంబంధించిన మిత్రులకి మరి మీ అందరికీ కూడా సమస్యలను మా పరిధిలో ఉన్నంత వరకు మా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని మనవి చేస్తూ నరేందర్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని మీతో పాటు మా పార్టీ మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.